లైక్ అక్కడ ఫీల్ అయితే రూకి చెయ్యకు. నాకు కూడా ఉన్నారు ఫీల్ అయ్యేటు. చెప్తా మొక్కిస్తానే మళ్ళా ఇట్లా మొక్కుకోవచ్చు. సో గైస్ ప్రియన్ సో గైస్ ప్రియ వెల్ సచ్చే ఇప్పుడు కాదు చెప్పండి. అంత ఫీల్ లేదు నీకు. నేను 20,000 కుక్క పోతే 20,000 వస్తాయి. క్యారే కుక్క ఆమె దిగితే 20,000 వస్తుంది. పెళ్లి చేసుకుంటే నేను ₹1,00,00,000 ఇస్తాయి. చెప్పుడు కదిరే మెడలో తాళవనా 20,000 నా కొడుకు ఏం చేస్తున్నావు? సో ఇది గైస్ ప్రియ నాకు ఇప్పుడు స్నానం చేయదు మేకప్ వేసుకొని పడుకుంటది. సో ఇది సో వాట్స్ అప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. तो ఈరోజు ఏమైందంటే మన बड़ा साहब వచ్చిండు. थोड़ा थोड़ा प्याज डालो से अभी प्याज डाल के बाद पानी भी डालो बोल के पूछ रहा हूँ. तो इतना हिंदी आ गया. సో ఈరోజు ఏంటంటే పంచాయతీ. సో మన రషీద్ గడికి అర్జెంట్ అంట. क्या तेरा नी बात है अन्ना मेरे को कुत्ता होना ये डॉग्स. थोड़ा जोर से बात कर. खाना नहीं खाया ना तो हिंदी तेलुगु में बात कर. తెలుగు ఆడియన్స్ పూరా తెలుగు ట్రై చెయ్యిరా బొల్లి ట్రై చెయ్యిరా బొల్లి కొంచెం టైం పడుతుంది. చెప్పు ఏమి కావాలి? నాకు డాగ్ కావాలి అన్న. డాగ్ కావాలంటే బయటకు వెళ్ళి కొనొచ్చు కదా. నీకు ఇదే ఎందుకు కావాలి? అది ఎందుకంటే పెద్ద ఉందినా నాకు గర్ల్ ఫ్రెండ్ కి ఇది నచ్చింది. నీ గర్ల్ ఫ్రెండ్ కి నీది నచ్చలే ఇది నచ్చింది. అంటే అది నచ్చింది ఇది నచ్చింది. వెరీ గుడ్. సో గైస్ దీన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు అడిగితే ఓరేగానికి వద్దు నేను ఇయ్యను మౌనికి అలాంటి ఈయన చూసుకోవాలి అన్నవాడు అన్న దానికి ఇచ్చేస్తుండు. సారీ అది అన్నకి ఇచ్చేస్తుండు. మనది ప్రియది. ప్రియ కదా ఓరేగాడు అనుకుంటున్నాడు. ఇది విస్కీ విస్కీ ఆడ పీడ పోతుంది అన్న పంపించే. సో ఇప్పుడు ఏంటంటే పంచాయతీ వీనికి అర్జెంట్ కావాలంట. मैं बोल रहा हूँ ये मेरा है होता प्रिया का है. ओके तू कितना देता बोलो दे दूँ. ये 20,000 रहे भाई. ये 20,000 को बेच दूँ. हाँ तेरे को कितना होना? मैं हाँ 17,000 रुपीज़. 13,000 अरे 20,000 20,000 बोल रहा हूँ मैं. ये बड़ा हो गया रे भाई. 18,000 లాస్ట్. 18,000 లాస్ట్. సో వీడు 18,000 కుక్కని అమ్మమంటుండు గాయస్. నా కుక్క అయితే కాదు ప్రియాని కన్విన్స్ చేద్దాం. అసలు మేము కుక్కలు అమ్మం మజాగా ఆడుతున్నాం. మీకు తెలుగు అర్థం కాదు. మీరు వాడిని చూడకండి లైట్ తీసుకోండి. సో వాడే అమ్ముతాను పిచ్చోని చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ పోయి ప్రియాని ఆగం చేద్దాం. ఇప్పుడు అరే ప్రియకు పూచి చేద్దాం రే. కింద వేసుకుంటే నేను కూడా వస్తాను. जाते సో అది గాయస్. సో ఇప్పుడు మనం ప్రియాని అడుగుదాం. तू पूछते मैं पूछना? आप पूछे ना, मैं आपके पीछे रहता हूँ. आप असल बैठे. अरे आप पूछ रहे. मैं पूछना. अरे హలో ప్రియా ఏం చేస్తున్నావు? సో ఇది గాయస్ ప్రియా నాకు ఇప్పుడు స్నానం చేయదు మేకప్ వేసుకొని పడుకుంటుంది. సో ఇది ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు తెలిసింది. సో ఒక నిమిషం. సో బేసికల్గా వాడు ఏదో నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. అది తల్లి గిల్తల్లి కాదని ఫస్ట్ ఇప్పుడు ఆగు. ఇప్పుడు కెమెరా ఆన్ చేయగానే యాక్టింగ్ చేస్తుంది ప్రియా. అంత ఏం లేదు. ఉట్టప్పుడు చూసుకోదు. హలో మా విస్కీ గాడు ఉన్నంత వెయిట్ సిజులో ఏది ఉండదు. అవును గాయస్ ప్రియా కూడా వెయిట్ ఉంటుంది కానీ చెప్పట్లేదు అది గాయస్. సో అది బంద్ చేస్తే కొంచెం అది బంద్ చేయి. నేను రీల్స్ చేసుకునే టైంలో మీరు వచ్చాడు అన్నమాట. అవునా 4 నిమిషాల నుంచి రీల్ చెప్తాను. 4 నిమిషాలు రీల్ ఉంటుందా? ప్రాక్టీస్ రా బెల్లీ డాన్స్ ఇట్లా డాన్స్ చేయి. మన దగ్గరికి వెళ్తావు అప్పుడప్పుడు హెడ్ వాష్ ఫ్రీ చేయించుకుంటావు. వాడు ఏదో బాధ చెప్తున్నాడు. చెప్పుకోరా ఏంద్రా నీ బాధ అన్నట్టు. अन्ना को बोल रहे क्या यार अन्ना आ रहा तू पूछ क्या चाहिए? लड़के चाहिए. डॉग्स होना. लड़के नहीं लड़की. डॉग होना प्रिया का. वो प्रेग्नेंट है ना उसको लेके जा. इसको ये इसको बड़ा होना चाहिए. ये बड़ा चाहिए. ये बड़ा होना चाहिए. ये बड़ा ఏ అన్నట్లా అనకు. దాయి తల్లి చుట్టూ వదిలేసి వాడిని కింద నువ్వు ఎత్తుకోకు ఏం చేయకు. వాడు ఏమంటుండే తెలుసా ఆ కుక్కనంట నేను అన్నా 18,000 అమ్మమంటావు. నువ్వు ఎంత బేరం ఆడలేవు అంత బేరం ఆడలేదు. నీకు నమ్మదేమంటారా? దాని కుక్కని అమ్మేస్తే పైసలు ఇస్తాడంట. 20,000 నా కొడుకు
మరి 20,000 వస్తాయి అంటనే అని 20,000 20 రూపాయలు లెక్క. 20,000 విస్కీ గండి అమ్మేస్తా అంటారు. మరి ఏం చేస్తా 20,000 పైసలు అమ్మో అది నా చిట్టిగుండ, అది లేకపోతే నేను ఉండలేను. అమ్మిస్తానే ఏంద్రా మంచి మార్జిన్ 20,000 కుక్క పోతే 20,000 వస్తాయి క్యారే కుక్క అమ్మి తింటే 20,000 వస్తుంది. పెళ్లి చేసుకుంటే నేను ₹1,00,000 ఇస్తాయి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన ప్రతి నిమిషం కొనానా ఏంది మరి చెప్పు ఎవరిని పెళ్లి చేసుకుంటే కుక్కరా నన్ను నిన్న కుక్కరా నిన్న కుక్కరా నిన్న కుక్కర్ కూడా పెళ్లి చేసుకుందాం అన్న కుక్కర్ పెళ్లి చేసుకోవాలా చేసుకుందాం. కుక్కని ₹1,00,000 ఇస్తావా? కుక్కర్ పెళ్లి చేసుకోమంటుంది కాదు ప్రియా నన్ను రా ₹1,00,000 అవును బాగానే పైసా అన్న ప్రియని పెళ్లి చేసుకుంటే ₹1,00,000 అంట మనం ఈడ పెళ్లి చేసుకున్నాం నిన్నే కూడా చేసుకుంటాడు. ఇప్పుడే అన్నావు అదే నన్ను పెళ్లి చేసుకుని ₹1,00,000 అని నేను చెప్తున్నా జస్ట్ అంతే, జస్ట్ మజాగా ఆడినా నేను. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారంటే నేను పనికిరాను పెళ్లికి నువ్వు పెళ్లికి పనికి వస్తావు కానీ నాకు పనికిరావు. ఏదైతే అది ఓకేనా దింకపోయిన ఛీ! ఛీ, ఆ నువ్వు బుద్ధులు- అట్లా అంటాను కాదు. ఆ గొలుసు మా అన్న మంచోడు, మా అన్న అట్లా ఆ చేయడు. గొలుసు ఇచ్చేయి చెప్తా మొక్కిస్తానే మళ్ళా ఆ, ఇట్లా మొక్కుకోవచ్చు. సో గైస్ ప్రియన్ ప్రాణం ఉన్నన్నాళ్ళు చేసుకుని ₹1,00,000 అంట అయితే? तेरे कितना रे भाई 20,000 3-4 निकाल तो रुको रे भाई हेलो। क्या होने दो ठीक है यो। जान दो उसको रखो देखो దీనికి ఆ వాల్యూ లేదు. అంటే ప్రియా అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటది లేదు guys, నాలాంటి- మనసు వీడి మనసు చాలా పెద్ద. నాలాంటి అందం లేని పెళ్లి చేసుకోవాలంట ప్రియా నువ్వు అందగాడివే రా, నేను అందుకే అందగానే చేసుకో. నేను అందగాని కాదు నేను చెప్తున్నా నేను పెద్ద వేస్ట్ గానే నేను అసలు నా ముక్కు నా నోరు ఎట్లుంటది సో గాయస్ అది గాయస్ ప్రియా అందగానే లవ్ చేస్తుందంట సరే నీకు ఎట్లా క్వాలిటీస్ ఉండదు చెప్పి ఆ? మా అన్నని పక్కన పెట్టుకొని మా అన్న బాధ్యత కావచ్చు. ఫస్ట్ రీజన్ ఇటు చూడు, ఇటు ఎవరు చూడు. చెప్పిన మాటలు విని వదిలేయొద్దు. సెకండ్ మంచి సరే చెప్పు సారీ ఏడుస్తే బాగుంటావు. ఓ మై గాడ్నెస్ అది ₹1,00,000 ఆస్తి చేకేమైనా అనుకో ఉన్నాడు. కాదు ఇదేంది ఏంది ఇది సరే గైస్ ప్రియా వెయిట్ సచ్చే ఇప్పుడు కాదు చెప్పండి అంత సీన్ లేదు నీకు. ఏ, చెయ్యితీరా మా వాళ్ళు ఫీల్ అవుతారు. నీ బాయ్ ఫ్రెండ్ ఉందా లేడు. ప్రియా బాయ్ ఫ్రెండ్ ఎవడుందా కాసుకో ఇదే నా దెబ్బ ప్రియా వెయిట్ సంచు ఏంట్రా ప్రైవేట్ సంచు. ఇందాక పెళ్లి చేసుకున్నాను నేను ఇన్ని ఆశలు పెట్టుకుని వెళ్తాను ఇవేమో గుడి కట్టిన గుళ్ళ నీళ్ళు పెట్టిన ఎంతమంది గోడు కడతావురా? ఎంతమంది దేవతలు మారుతారురా అందులో? పక్కకు జరుగురా బుల్లే. సో అది గాయస్ సో మనం పెళ్లి మాల్దీవ్స్ లేకపోతే ఫ్లైట్ ఇట్లా ప్లాన్ నా పెళ్లి అని చెప్పు, నీ పెళ్లి గురించి మాట్లాడుకో. నా పెళ్లి ఎక్కడ జరుగుతుంది? పెళ్లి చేసుకుంటే నువ్వే. పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఆస్తుంది ఇది అదేమంటారు ₹1,00,000 వస్తాయి. అంటే వీడియోలో హింట్ ఇస్తున్నా, నీకు హింట్ ఇంతలే. ₹1,00,000 దాన్ని ఏమంటారు కదా ఇచ్చి ఆల్మనీ ఇంగ్లీష్ తెలుగు కట్నం. కట్నం ₹1,00,000 కట్నం మరి పెళ్లి ఇంకెన్ని కోట్లు నేను ₹1,00,000 అని ఎలా అన్నానంటే నా వెయిట్ బట్టి ₹1,00,000 అని చెప్పి. బంగారం ఇప్పుడు చాలా కాస్ట్ పెరిగింది కదా, అందుకే ఇంత నిల్వెత్తు బంగారం ఉంది కదా నీకు పని ముందు. అదే నా అనుకున్నాను. నువ్వు బంగారం కాదే వజ్ర వైడార్యాలు. బంగారం లాంటి బంగారాన్వే నువ్వు బంగారం. నువ్వేంటి సో గైస్ మా ఇద్దరు కపుల్ బాగుంటే కొందరు జల్దీ లైక్ అక్కడ చేసుకోండి. ఫీల్ అయితే ఊకి చెయ్యకు. నాకు కూడా ఉన్నారు ఫీల్ అయ్యేటు లైట్ ఆఫ్ చేయి. అమ్మ తోడు నా ముట్టికి ఏమైంది మళ్ళా తొయ్యి. ఎంత అందంగా ఉండే మాత్రం తోసిస్తాం మీ అన్న మీదకి చేతి. సర్లే. నువ్వు కాదు వాడు యాక్టింగ్. మరి ఇంత అందంగా ఉంటే పడిపోతావు ఓకే నువ్వు చెప్పు ఎన్నిసార్లు పడతావు వద్దే ఆగే బాబు రే ఇది ఏం తింటుందిరా బాబు నిజంగా అమ్మతోడు పెయ్య పిల్ల కొంచెం చేయను బాగాలేదు పైకి దండం పెట్టుకుందాం. ఆగు. వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మరి చెక్కరు వెంకటేశ్వర స్వామి అన్నారు, దండం పెట్టుకుంటాం. నిలువు దోపిడీలు సార్. ఠీకే రేపు పొద్దుగా నువ్వు పార్క్ వెళ్తావా రోడ్ మీకి దొంగలు ఉన్నారా? గాడి గాడి మాస్కే సౌదే मेरे पास कत्ती है काट दे.
రాతే ఐసా పట్టుకుంటావా నీ? పక్కనే ఐసా జానా. అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ టీవీ నైన్ వచ్చి యూట్యూబర్ మోని యూట్యూబర్ ఛాలెంజ్ చేసి ప్రియాకి తొందరగా చేయబడ్డది గాయ్స్. దీంతో పాటు రషీద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. వీళ్ళందరికీ మాస్టర్ కింగ్ ఎవరో కాదండి, మిస్టర్ అజయ్ ఆఫీషియల్. ఒకటి అవును గాయ్స్, ఇప్పుడు 3 ఛాన్సెస్ ఒక్కొక్క చేయనే ఇచ్చి రాని కొడుతుంది అక్కడే రోడ్డు మీద. నీ చేతి దగ్గర నాదంతా ఫాస్ట్ గా రావాలి, గట్టి చేయండి. అందుకే ఐ విల్ ట్రై. కాదు బోటా లేకపోతే ఫామ్ హౌస్ ఆడ దేనికి ఫస్ట్ ఏ, పెళ్ళినాక ఫస్ట్ డైరా ఎట్టయితే అట్ట ఏంట్రా చూసా గాయ్స్ గాయ్స్ ఇదంతా ప్లాన్ కదా. నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పి ఇలా అటెండ్ చేస్తున్నారా? నెట్టి ముందు చూసి జస్ట్ మిస్ 1 సెకండ్ లా నామే పడుంటే ఇంత పెద్ద బంగారం బంగారం మనిషి మీద పడితే మనిషి ఉంటాడా అడిగిపోతాడా? మామూలు బంగారమా? సరే చేతి కోసుకుందామా? నాకు చేయి కోసుకుంటే నీ తరతరాల ఆస్తి ముత్తాతలు ముత్తాతలు అందరూ వస్తారు. వద్దు సరే, ఈ చేతి ఒకటి జస్ట్ ముక్కు కాదు. ఏంట్రా ఇట్లా ఎందుకు మీద పడతావు? ఊరికే అమ్మతో అది ఎట్లా చూసి ఎటు తేలని కిరికిరిలో అది చిటపట వేగునురా. ఎట్లా అబ్బా పడుతుంది దేవుడు, అది ఇట్లా చెడుతుంది మీకు తనలో. ఏ ప్లీజ్ ఇగో మీరు అది గాయస్. సో గైస్ చూసారు కదా, అజయ్ రిజెక్ట్ చేస్తున్నారు. ప్రియా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. లేదు guys, లేదు.